ఈరోజు మనం వెల్బిట్ కాయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. వెల్బిట్ CES 2030 అంటే 2030 నాటికి మన కాయిన్ అభివృద్ధి డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది దాని గురించి ఒక విజన్ 2030 CES విజన్ 2030 అనేది ఒక ప్రోగ్రాం పెట్టుకొని మనం ఆ విధంగా పనిచేద్దాం. ఫ్రెండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఏంటి, ఒక మంచి బంగ్లా కావాలని, ఒక కారు కావాలని, గౌరవం కావాలని, హోదా కావాలని, ఫారెన్ ట్రిప్ కావాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మంచి బంగ్లా, కారు, పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్, పెళ్ళిటికి వచ్చిన పిల్లలు ఉంటే మంచి పెళ్లి చేయాలని గౌరవంగా, సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో ఓవరాల్ టూరు ప్రపంచవ్యాప్తంగా ట్రిప్ చేయాలని, తర్వాత లైఫ్ సేవింగ్ లైఫ్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనేది ఎవరైనా కోరుకుంటారు. మరి ఆ కోరుకునే క్రమంలో మన లివింగ్ కాస్ట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్. 1940లో ఒక ఇల్లు నడవాలంటే, బతకాలంటే ఈ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్ నలుగురు అనుకుంటే ఒక ఇల్లు నడవాలంటే ఒక 10 రూపాయలు ఉంటే నడుస్తున్నది. అదే గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ప్రతి 20 సంవత్సరాలకు ఖర్చు 10 ఇతలు అవుతుందండి. అదే 20 సంవత్సరాలు అంటే 40కి 20 అంటే ఒక 60 సంవత్సరాలు, ఖర్చు 10 ఇతలు అంటే 100కు ప్లస్ 100, 10 × 10 అంటే 100 రూపాయలు అవుతుంది. ఆ విధంగా 1980 వచ్చే వరకు ఒక ఇల్లు నడవాలంటే 1000 రూపాయలు కావాల్సి వస్తుంది. 2000 సంవత్సరం వచ్చే నాటికి ఒక ఇల్లు నడవాలంటే 10,000 రూపాయలు అవసరం పడిందండి ఆ రోజుల్లో. 2020 సంవత్సరం వచ్చే నాటికి ఇది ఒక ఇల్లు నడవాలంటే 1,00,000 రూపాయలు అవసరం పడుతుంది. ఇవాళ మనం 2020 దాటి 25లో ఉన్నాము. రానున్న 2040 నాటికి ఒక ఇల్లు నడవాలంటే 10 లక్షల రూపాయలు అనేది అవసరం అండి. ఈరోజు మనం ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే 2040కి వస్తాం. అంటే ఆ రోజు మనకు అవునన్నా మీరు ఒప్పుకున్నా కాదన్నా అవునన్నా ఒక ఇల్లు నడవాలంటే ఆ రోజు 10 లక్షలు ఉంటే ఇల్లు నడుస్తుంది. ఇదే ఉన్న లగ్జరీ ఫ్యామిలీ అంటే ఇది లగ్జరీ ఫ్యామిలీ కూడా కాదు, అడ్జస్ట్మెంట్ అయ్యి బతికేదే. అన్నింటి సాలిన కాపురాలకు అడ్జస్ట్మెంట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి బతికే కాపురాలు ఇవన్నీ. అయితే మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మరి మనకు ఇలా మనకి ఈ విధంగా ఇంటి ఖర్చు ఈ విధంగా అయినప్పుడు మరి సంపాదించే వనరు కూడా మార్గాలు కూడా ఉండాలి కదా. సంపాదించే మార్గాలు వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఒక ఏది మనకు రిచ్ డాడీ పూర్ డాడీ పుస్తక రచయిత చెప్పిన మన రాబర్ట్ కియోసాకి చూపించిన ఎగ్జాంపుల్ ఇది. ఫర్ వే ఆఫ్ ఇన్కమ్ అంటే మనకు 4 రకాల ఇన్కమ్ దారులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ అంటే ఎంప్లాయీస్, ESBI. ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, బి అంటే బిజినెస్ మ్యాన్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ఒక్కసారి మనం ES చూసుకుందాం. ఇక్కడ మనకు గుర్తుంది కదా, అక్కడ ES ఒక బ్యాచ్ అనుకుంటే వీళ్ళందరూ ఏంటంటే ఇండివిజువల్ ఎఫెక్ట్, సొంతంగా వాళ్ళు పనులు చేయాలి. ఇన్కమ్ ఏముందంటే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తే మాత్రం పని చేసిన రోజు వచ్చేదే ఇన్కమ్ అంటాం మనం. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 95% జనాలు 5% మనీని వాళ్ళు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉంటారంటే ఎగ్జాంపుల్గా సర్వీస్ మెన్, సెల్ఫ్ ఎంప్లాయీస్, ఫార్మర్, షాప్ కీపర్స్, లేబర్ ఎక్సెట్రా ఉంటారు. అలాగే ఇక్కడ B&I బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్కి వచ్చేసి వీళ్ళకు టీం వర్క్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు కోట్ల రూపాయలు ఉంటుంది, కంపెనీలు పెడతారు, ముడిసరుకు పెడతారు, యంత్రాలు పెడతారు. ఆ విధంగా దీంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అందుకే వాళ్ళకు టీం వర్క్ వస్తుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇన్కమ్ అనేది అనంతంగా ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉంది వాళ్ళకు. అలాగే పాజిటివ్ ఇన్కమ్ అంటే వీళ్ళు పని చేయకున్నా వచ్చేదాన్నే మనం పాజిటివ్ ఇన్కమ్ అంటారు. అంటే కింద లేబర్ ఉండరు కదా, వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు పాజిటివ్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే ఎగ్జాంపుల్గా టాటా, అంబానీ, బిర్లా, ఆదాని, జిందాల్, ఇంకా రకరకాల వ్యాపారవేత్తలు ఉండరు. వీళ్ళంతా ప్రపంచంలో 5% మంది ఉండరు, కానీ 95% డబ్బును వీళ్ళంతా షేర్ చేసుకుంటారు వీళ్ళు. అందుకని వీళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్కంలో పాజిటివ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్ పనిచేసే వాళ్ళకి వీళ్ళకి వస్తుంది. ఇది ఆ తర్వాత వేవ్స్ ఆఫ్ బిలినియర్స్ అంటే ఒక్కొక్క తరం ఒక్కొక్క వస్తున్నది. ఆ విధంగా వచ్చినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడు వాళ్ళు కోటీశ్వరులు కానీ అయ్యిండ్రు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడు మనం ఫస్ట్ వేవ్ ఏమొచ్చిందంటే ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చింది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చినప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడతారు? E&S పెట్టలేరు కదా, ఎందుకంటే ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ పెట్టలేరు, బిజినెస్ మెన్లు, ఇన్వెస్టర్లు పెట్టారు, అందుకని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. అక్కడ సెకండ్ వేవ్ వచ్చింది, ఇది ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ కూడా బిజినెస్ వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి వీళ్ళు బిలియన్స్ అయ్యారు. థర్డ్ వేవ్ వచ్చింది ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ టెక్నాలజీ అంటూ సాఫ్ట్వేర్ వచ్చింది, కానీ ఇక్కడ కూడా వీళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి వాళ్ళే కోటీశ్వరులు కానీ అవకాశం ఉంది, అయ్యిండ్రు కూడా. ఇప్పుడు నెక్స్ట్ రానున్న వేవ్ వచ్చేది ఏంటంటే క్రిప్టో అండ్ వెబ్3 టెక్నాలజీ. క్రిప్టో కరెన్సీ వస్తూ ఉంది,
వెబ్3 టెక్నాలజీ వస్తుంది. ఇది కనుక మనం అందిపుచ్చుకోకుంటే ఇంకా మనం వెనకబడి ఉంటాం. ఇప్పటికైనా మన లాంటి వాళ్ళు నిద్ర లేచి మేల్కొని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్. వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్లు కానీ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటారు. మామూలు మధ్యతరగతి వాళ్ళు అవకాశాలు వచ్చినప్పుడు ఇది స్కామ్ అనే స్కీమ్ అని దాన్ని దాట వేస్తారు. అందుకని వాళ్ళు అడుగున వాడి ఆర్థికంగా అడుగున వాడి ఉంటారు ఫ్రెండ్. ఇక్కడ ఒకటి మనం డబ్బు పరిణామం, డబ్బు ఏ విధంగా రూపాంతరం చెందింది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇది చూస్తేనే మనకు క్రిప్టో కరెన్సీకి అనుసంధానం ఉంటుంది. ఒకప్పుడు రానున్న రోజుల్లో ఒక 100-200 సంవత్సరాల కిందట వస్తు మార్పిడి ఉన్నది. అంటే ఆధునిక మానవుడు ఉన్నప్పుడు ఆ రోజు డబ్బు లేదు, వస్తు మార్పిడి. నీతోనే ఒక వస్తువు ఉంటే ఇంకొక వస్తువు బదులు తీసుకొని ఆ విధంగా చేయబదులుగా ఉన్నది. ఇంకా ఒకనొక దశలో బంగారు నాణ్యాలు వచ్చి ఉన్నాయి. బంగారు నాణ్యాలు కూడా దాని బంగారు విలువ పెరిగిన తర్వాత మెటల్ నాణ్యాలు వచ్చినాయి. అందులో మెటల్ నాణ్యాల్లో రాగి నాణ్యాలు వచ్చినాయి. ఆ రాగి నాణ్యాల తర్వాత ఇత్తడి నాణ్యాలు వచ్చినాయి. అంటే రాగి నాణ్యాలు వచ్చినప్పుడు ఏకన, బేడ అవన్నీ ఉన్నాయి. ఇత్తడి నాణ్యాలు వచ్చినప్పుడు 1 పైసా, 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు అవి వచ్చినాయి. తర్వాత పేపర్ కరెన్సీ వచ్చిందండి. ఈ పేపర్ కరెన్సీ ఆల్ ఓవర్ ప్రపంచంలో అంతటా ఉంది. మన ఇండియాలో ఏదైతే ఉందో వేరే అమెరికాలో డాలర్ అంటారు, మన దగ్గర రూపాయి అంటారు. పేపర్ మనీ వచ్చింది. పేపర్ మనీ తర్వాత ఇంకొక దశలో అప్డేట్ అయ్యే క్రమంలో ప్లాస్టిక్ కార్డులు వచ్చినాయి. అంటే ఏటీఎం సెంటర్లు ఏటీఎం కార్డులు వచ్చినాయి. ఏటీఎం కార్డు నుంచి మనం డబ్బు ఏటీఎం కార్డు పెట్టి సెంటర్ నుంచి మనం డబ్బు తీసుకొని వాడుకుంటుండే. ఇంకా తర్వాత అప్డేట్ అయ్యే క్రమంలో ఎలక్ట్రానిక్ మనీ వచ్చింది. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే వెబ్2 టెక్నాలజీ అంటాం. అంటే ఇక్కడ ఫోన్పే అనుకోవచ్చు, డిజిటల్ కరెన్సీ అంటారు, ఎలక్ట్రానిక్ కరెన్సీ అంటారు. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఏదైనా కానీ ఇవంతా వెబ్2 టెక్నాలజీలో ఉన్నది. ఈ వెబ్2 టెక్నాలజీలో డిజిటల్ కరెన్సీలో నీకు తెలిసిన నీ బంధువులు కావచ్చు, నీ ఇంటి వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో ఎక్కడైనా ఉంటే అక్కడ వానికి రాత్రి ఒక హాస్పిటల్ ఖర్చు కోసం ₹1,00,000 కావాలంటే నీకు పంపలేవు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది రూపాయి, అక్కడ ఉన్నది డాలరు, రూపాయి, అక్కడ ఉన్న ఆ దేశ కరెన్సీ అక్కడ ఉంటుంది. కాబట్టి అతనికి పంపాలంటే నీవు మరుసటి రోజు బ్యాంక్ ఓపెన్ అయినాక నీ దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకులకు వెళ్ళి మార్చి అక్కడ ఆ దేశ కరెన్సీగా మార్చి బ్యాంకులో పంపిస్తారు. ఇది ఆ వరకు అతని ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది ఇక్కడ మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ అనేది ఆ క్రిప్టో కరెన్సీలో ప్రపంచంలో ఎక్కడైనా మార్కానికి అవకాశం ఉంది. వచ్చిందే క్రిప్టో కరెన్సీ. ఈ విధంగా మనకి ఇవన్నీ యాప్స్ అండి, ఇవన్నీ కరెన్సీలు, ఇవన్నీ ఎక్స్చేంజ్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే మనకు మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఏదంటే బిట్కాయిన్. మరి బిట్కాయిన్ చరిత్ర ఒకసారి చూద్దాం. బిట్కాయిన్ సంవత్సరం ఇది 2008లో వచ్చింది, స్టార్ట్ అయింది. కానీ అప్పుడు దాని విలువ లేదు. 2009లో దాని విలువ $0.002, 2010లో $0.5, 2011లో $10, 2012లో $10. ఈ విధంగా మనం లెక్క తీసుకుంటూ పోతే 2024లో వచ్చే వరకు $1,00,000 అయింది. ఇప్పుడు 2025లో మనం ఉన్నాం. 2025లో 1,07,000, 1,11,000, ఒక రోజు 1,05,000. బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. కాబట్టి బిజినెస్ అనేది ఓ రోజు ఎక్కువ ఉండొచ్చు, ఓ రోజు తక్కువ ఉండొచ్చు. మీరు కనుక 2011లో బిట్కాయిన్ మీద ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టుంటే, ఆ రోజు ఎప్పుడు 2011లో ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టుంటే అది నేడు ఈరోజు 175 కోట్లు కానికి అవకాశం ఉండే. ఎవరైతే 2011లో పెట్టిన వాళ్ళు ఉంటే అది ఈరోజు వాళ్ళకు 1,75 కోట్లు కానికి అవకాశం ఉండండి. అలాంటి బిట్కాయిన్ రానున్న రోజుల్లో మొత్తం ప్రపంచం క్రిప్టో కరెన్సీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి అయినా మనం మేల్కొని కొంచెం క్రిప్టో కరెన్సీ మీద అవగాహన తీసుకొని క్రిప్టో కాయిన్స్ తీసుకొచ్చుకుంటే బాగుంటుందని మా సలహా అండి. ఇక్కడ ప్రపంచంలో రెండో కాయిన్ ఏదంటే ఇథీరియం. ఈ ఇథీరియం వచ్చేసి ఇది ప్రపంచంలో రెండో కాయిన్. ఇథీరియం వచ్చేసి ఈయన రష్యా అతను. ఈ రష్యా అతనికి మేము చెప్పేది ఏదైతే సిఎస్ కాయిన్ ఉందో ఆ కాయిన్ క్రియేటరు లాడో. ఈ రష్యా ఇతని రష్యానే, ఆ లాడో కూడా రష్యానే. కాబట్టి ఇతని వద్ద అడ్వైజర్గా పనిచేసిండు. దీనికన్నా ముందు లాడో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో 13 సంవత్సరాలు ఇది సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ క్రియేటర్గా పనిచేసిండు. నాట్ ఎంప్లాయీ, క్రియేటర్గా పనిచేసినాడు. అక్కడ నుంచి ఎథీరియంలో వచ్చేసి అడ్వైజర్గా పనిచేసాడు. ఎథీరియంలో 2014 వచ్చేసి $0.30 ఉన్నది. ఇలా 2015లో $1 ఉన్నది. 2025లో $10,000 దాటొచ్చు అనే ఒక అంచనా ఉందండి. అలాగే మనం గోల్డ్, ఎందుకు మనం ఇవే చెప్తున్నామంటే డబ్బులు ఉంటే ఈరోజు ఎక్కడ పెడుతున్నారు అంటే భూమి మీద, లేకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు.
కాబట్టి మనం ఇది చెప్తున్నాం. గోల్డ్ ప్రైస్ హిస్టరీ 10 గ్రాముల మీద 1965లో 63 రూపాయలు ఉండే, 1970లో 184 రూపాయలు, 1975లో 540 రూపాయలు, 1980లో 1330 రూపాయలు. ఈ విధంగా మనం ప్రతి నెల సంవత్సరం తీసుకుంటూ పోతే 2024లో 77,000 రూపాయలు అనేది ఉంది. ఇప్పుడు 2025లో 1,00,000 రూపాయలు 10 గ్రాముల ధర 1,00,000 రూపాయల పైననే ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా 1,00,000 రూపాయల పైనే ఉంది బంగారం ధర. ఓకే ఫ్రెండ్, అట్లాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 1 కేజీ గోల్డ్ కావాలంటే డాలర్ల లెక్క చూసుకుంటే 1,07,457 డాలర్లు అయితే 1 కేజీ వస్తుంది గోల్డ్. అదే 1 బిట్ కాయిన్ 1,11,600 డాలర్లు అయితే, ఇది రూపాయలు కాదండి, దయచేసి అర్థం చేసుకోండి, డాలర్లు 1 బిట్ కాయిన్ వస్తుంది. ఇక్కడ కిలో బంగారం రావాలంటే 1,07,457 డాలర్లు అవుతుంది. 1 బిట్ కాయిన్ రావాలంటే 1,11,600 డాలర్లు అవుతుంది. ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన వెల్బిట్ సిఎస్ కాయిన్ ఇప్పుడు ప్రజెంట్ ధర $5 మాత్రమే ఉంది. ఇప్పుడు మీ ఎంపిక ఏది, మీ చాయిస్ ఏది కొనాలని ఉంది. ₹1,00,00,000 పెట్టి, అంటే మన ఇండియన్ కరెన్సీలో డాలరు ఒక కాయిన్ వచ్చేసి ₹1,00,00,000గా ఉంది. మరి ₹1,00,00,000 పెట్టి బిట్ కాయిన్ కొందామా, లేకుంటే 1,07,000 పెట్టి కిలో బంగారం కొందామా, తక్కువ ఉన్నది సిఎస్ కాయిన్ కొందామా? ఈ ఎంపిక అనేది మీదండి. ఏ వచ్చేసి సిఎస్ కాయిన్, బి వచ్చేసి బిట్ కాయిన్, సి వచ్చేసి బంగారం. సిఎస్ కాయిన్ కొందాం, $5 ఉన్న సిఎస్ కాయిన్ కొందామా, ₹1,00,00,000 ఉన్న ఒక కాయిన్ కొందామా, ₹1,00,000 ఉన్న 10 గ్రాముల బంగారం కొందామా? చాయిస్ అనేది మీది ఫ్రెండ్. బిట్ కాయిన్ అనేది మీరు మిస్ అయ్యిండ్రు. ఇప్పుడు మెటావెల్ వాళ్ళ సిఎస్ కాయిన్ కూడా మిస్ అవుదామా, కొనుక్కుందాం అనేది ఆప్షన్ అనేది మీ వద్ద ఉంది. ఒక మంచి అవకాశం అనేది మీ ముందరగా నేను తీసుకొచ్చాను. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ సార్ మీకు నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ మీద మీకు కావాల్సింది అది సంప్రదిస్తే మీకు ఈ కాయిన్ అనేది మీకు సార్ ఇప్పించగలుగుతాడు. ఈ పేరు వచ్చేసి సార్ది అంజయ్. ఈ వ్యక్తి పేరు వచ్చేసి లాడో. ఇది మెటావెల్, ఈయన క్రియేటర్. మెటావెల్ కొని క్రియేటర్, నాట్ ఏ సిఎండి. అది ఈయన క్రియేటరు. ఈ క్రియేటర్ ఈయన లాడో వచ్చేసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తోన 13 సంవత్సరాల ఇది క్రియేటర్గా పనిచేసిండు, సాఫ్ట్వేర్ క్రియేటర్గా, డిజైనర్గా. అలాగే ఇప్పుడు దాకా చెప్పిన మన ఏదైతే కాయిన్ ఉందో ఇథేరియం కాయిన్ ఉంది కదా, ఈ ఇథేరియం కాయిన్కు అడ్వైజర్గా పనిచేసిండు. ఇది ప్రపంచంలో నెంబర్ 2ది. నెంబర్ 1 వచ్చేసి బిట్ కాయిన్, నెంబర్ 2 వచ్చేసి ఇథేరియం కాయిన్. దీనికి అడ్వైజర్గా పనిచేసిండు. ఈ అడ్వైజర్గా పని చేసుకుంటూ ఈయన వచ్చేసి మనకు సిఎస్ కాయిన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సిఎస్ కాయిన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా $5 వరకు ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనం తెలియక అవగాహన లేకపోవడం వల్ల, ఎవరు చెప్పకపోవడం వల్ల బిట్ కాయిన్ అనేది మనం ఆ రోజు తీసిపెట్టుకోలేదు. ఈ రోజు కూడా ఇంత అవగాహన ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత అవకాశం ఉండి కూడా మనం సిఎస్ కాయిన్ కూడా తీసుకోకుంటే ఇంకా మనకన్నా దరిద్రులు ఇంకెవరైతే ఉండరు. అందుకని దయచేసి ఏంటంటే నా చిన్న సలహా ఏంటంటే, బిట్ కాయిన్ మనం వదులుకున్నాం, మిస్ అయిపోయినాం. బిట్ కాయిన్ అనేది మనం మిస్ అయినాం. ఇప్పుడు మెటావెల్ వారి సిఎస్ కాయిన్ కూడా మనం మిస్ చేసుకుందామా? దయచేసి అర్థం చేసుకోండి. బంగారం కొనలేవు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కానీ ఆ భూమి మీద బంగారం మీద పెడితే ఏ విధంగా ఉంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే భూమి రేటు ఏదైనా ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, బంగారం రేటు కూడా ఏదైనా కావచ్చు. కానీ ఇవాళ మొత్తం రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీ యుగం నడుస్తూ ఉంది. కాబట్టి మీకు వీలైనన్ని క్రిప్టో కాయిన్స్ కొనిపెట్టుకోండి. మా వెల్బెట్ సిఎస్ వాళ్ళ కాయిన్ అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా $5 ఉంది ఈరోజు. 2000 ఈయన ఏం చెప్తారంటే మిస్టర్ లాడో గారు, ఈ 2030 నాటికి ఒక్క కాయిన్ సిఎస్ కాయిన్, ఒక్క కాయిన్ 18 లక్షల రూపాయలు కానికి అవకాశం ఉందని చెప్తాడు. ఎందుకంటే ఎలాంటి టీం వర్క్ లేనిది, ఎలాంటి కమ్యూనిటీ లేనిది బిట్ కాయినే ఒక 11-14 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 అయిందండి. ఇది 160-170 దేశాలలో ఇది ఉంది. మంచి కమ్యూనిటీ ఉంది. అందుకని దీని టెక్నాలజీ ఉంది, కమ్యూనిటీ ఉంది. ఇదంతా ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే నడుస్తుందండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే నడుస్తుంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ, స్మార్ట్ కాయిన్ అనేది, స్మార్ట్ కాంట్రాక్ట్, వెబ్3 టెక్నాలజీ. వెబ్3 టెక్నాలజీకి వెబ్2 టెక్నాలజీకి ఏంటంటే, వెబ్2 టెక్నాలజీ అనేది అది వ్యవస్థల సంస్థ మీద, ఒక వ్యక్తి మీద ఆధారపడింది. వెబ్3 టెక్నాలజీ వ్యవస్థ మీద ఆధారపడింది. కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక్కటి కాదు, కొన్ని వందల కంప్యూటర్లకు అనుసంధానమైనదే బ్లాక్ చైన్ టెక్నాలజీ. అందుకని ఇక్కడ ప్రతి పైసా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేది బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచే ఉంది. కాబట్టి ప్రతిదీ నీవు ఏదైనా చూసుకో,
బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మంచి నెంబర్ 1గా ఉంటుంది, మంచి నమ్మకంగా ఉండే వ్యవస్థ. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ ఆదాయాన్ని బట్టి మీరు కొన్ని కాయిన్స్ తెచ్చి పెట్టుకోండి. అయితే లాడో గారు ఇంకొక విషయం చెప్పారు, మీకోసం నేను అది మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తానండి. ఈయన చెప్పేది ఏంటంటే, ఎవరి వద్ద అయితే కనీసం ఒక 200 కాయిన్స్ కనుక ఉంటాయో, రానున్న రోజుల్లో 2030 తర్వాత ఒక 200 కాయిన్స్ కనుక ఉంటాయో, ఆ కుటుంబం 5 తరాలు, ఇక్కడ గమనించండి, 5 సంవత్సరాలు కాదండి, 5 తరాల వరకు ఎలాంటి ఆర్థిక లోటు లేకుండా ఆ కుటుంబం మనగలుగుతుంది, ఆ కుటుంబం నిలబడగలుగుతుంది అనేది ఆయన చెప్పే ఉద్దేశం. అందుకని ఒక్క కాయిన్ ఈరోజు $5 ఉంటే 2018 నాటికి ఒక్క కాయిన్ వచ్చేసి $20,000, అంటే మన కరెన్సీలో 18 లక్షల రూపాయలు కానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు వీలైనంతగా అన్ని కాయిన్స్ కొనుక్కు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.